భారత్లో హిందూ వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న దంపతులకు విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వచ్చా? ఈ విషయంలో అక్కడ కోర్టు ఇచ్చిన డిగ్రీలకు భారతీయ కోర్టులు కట్టుబడి ఉండాలా? భారతీయ మహిళను భర్త వదిలేసినా ఆమెకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో మన న్యాయ వ్యవస్థ ఉండాలని ఆంధ్రప్రదేశ్ చెందిన ఓ దంపతుల వివాహ వివాద కేసులో సుప్రీంకోర్టు ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఎన్ శ్రీధరన్ రెడ్డి 2003లో ఇక్కడ మహిళను వివాహమాడి ఇంగ్లాండ్కి వెళ్లారు. ఓ బాబు పుట్టాక భార్యతో విడాకులు కోరుతూ 2010లో సత్తెనపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు దాన్ని కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత ఆ పిటిషన్ ఉపసంహరించుకుని యూకేకి వెళ్ళి అక్కడ కేంబ్రిడ్జ్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ న్యాయస్థానం 2014 జనవరి 29న విడాకులు మంజూరు చేస్తూ డిగ్రీ ఇచ్చింది. శ్రీధర్ రెడ్డి మరో మహిళను వివాహమాడారు. భారతీయ కోర్టు విడాకులు మంజూరు చేయకముందే మరో మహిళను వివాహం బహుభార్యత్వమేనంటే ఆయన మొదటి భార్య. ఆంధ్రప్రదేశ్లో 2016లో క్రిమినల్ కేసు పెట్టారు. పోలీసులు విచారణ జరిపి సత్తెనపల్లి కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేశారు. ఆ కేసు కొట్టారని శ్రీధర్ రెడ్డి అతని తల్లిదండ్రులు వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ల నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ పీకే మిశ్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్తున్న భారతీయులు అక్కడి కోర్టులకి ఏవో కాగితాలు చూపి విడాకులు తీసుకుంటున్నారు. అక్కడ మరో పెళ్లి చేసుకుని భారత్కి తిరిగి రావడం లేదు. ఇక్కడ భార్య తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భారతీయ కోర్టు విడాకుల పిటిషన్ కొట్టేసింది. యూకే కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. రెండిట్లో ఏది చెల్లుతుంది? విదేశీ కోర్టు డిగ్రీకి భారతీయ కోర్టు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేకపోతే ఆమెకి ఇక్కడ విడాకులు రానట్టే లెక్క. హిందూ వివాహ చట్టం కింద జరిగిన వివాహాన్ని అదే చట్టం కింద మాత్రమే రద్దు చేయగలం. విదేశాల్లో విడాకులు తీసుకోవడానికి కుదరదు అని పేర్కొన్నారు. అలాగే ఫిర్యాదుదారు పేర్కొన్న నేరం యూకేలో జరిగినట్టు చెప్తున్నందున యూకే డిగ్రీని పరిగణలోకి తీసుకోవాలని శ్రీధర్ రెడ్డి తరపు న్యాయవాది విన్నవించారు. వాది పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతివాది మాత్రం తనకు భర్తే కావాలని డబ్బు అక్కర్లేదని, మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కోర్టు ఏం తీర్పిస్తుంది అన్నటువంటి చూడాల్సి ఉంది. లేకపోతే